సమరం మగువా ఛానల్కు స్వాగతం. ముందుగా ప్రేక్షకులందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. నేడు ప్రపంచమంతటా లక్షల కొద్దీ కాదండోయ్ కోట్ల కొద్దీ ప్రజలు ఆనందోత్సాహాలతో, అంటే కేవలం స్త్రీలే కాదు పురుషులు కూడా ఎంతో ఆనందోత్సాహాలతో మహిళా దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. ఎందుకంటే ఈ మహిళా దినోత్సవం అనేది ఒక రకంగా మానవ హక్కుల సాధనా దినోత్సవం. ఎందుకంటే మొదటగా కార్మికుల హక్కులకై పోరాడిన మహిళల విజయానికి గుర్తుగా మహిళా దినోత్సవాన్ని నిర్వహించడం జరిగింది. అయితే తరువాత మహిళల సమానత్వం, మహిళల హక్కులు సాధికారత కొరకు ఈ మహిళా దినోత్సవాన్ని ఐక్యరాజ్య సమితి నిర్దేశిస్తూ వస్తోంది. మహిళల విజయాలను గౌరవించేందుకు, మహిళల సాధికారతను పెంపొందించేందుకు, సమాజంలో లింగ సమానత్వంపై అవగాహనను పెంచేందుకు ఈ మహిళా దినోత్సవం నిర్దేశించబడింది. ఈరోజు మహిళలు, బాలికల సంక్షేమం, సమృద్ధిని సాకారం చేసే ప్రణాళికలను, కార్యాచరణను ఐక్యరాజ్య సమితి నిర్దేశించి ఒక థీమ్గా ఇవ్వడం జరుగుతుంది. ఈ సంవత్సరం థీమ్గా మహిళా సాధికారతను వేగవంతం చేస్తూ లింగ సమానత్వాన్ని అందరికీ సాకారం చేసే దిశగా వేగవంతమైన అడుగులు వేయాలనే థీమ్ ఇవ్వబడింది. #ఫర్ ఆల్ ఉమెన్ అండ్ గర్ల్స్ అనే హ్యాష్టాగ్ని దీనికోసం ఉపయోగిస్తున్నారు. మహిళలు తమ పూర్తి సామర్థ్యాన్ని చేరుకోకుండా నిరోధించే దైహిక అడ్డంకులు మరియు పక్షపాతాలను పరిష్కరించవలసిన అవసరాన్ని ఈ థీమ్ హైలైట్ చేస్తుంది. లింగ సమానత్వాన్ని సాధించడానికి ప్రయత్నాలను వేగవంతం చేయవలసిన ఆవశ్యకతను నొక్కి చెబుతుంది. కోల్పోయిన భూమిని తిరిగి పొందేందుకు మరియు కరోనా మహమ్మారి అనంతర పునరుద్ధరణలో మహిళలు వెనకబడిపోకుండా చూసుకునే అత్యవసర మరియు సమన్వయ చర్యలు ఆవశ్యకతను ఈ థీమ్ సూచిస్తోంది. యాక్సిలరేట్ యాక్షన్ అనే ఈ థీమ్ ఇవ్వడానికి ముఖ్య కారణం, దశాబ్దాల కృషి ఉన్నప్పటికీ అనేక సమాజాల్లో ఇంకా లింగ అసమానత కొనసాగడం, మహిళలు సమాన హక్కు సాధించడంలో అనేక నూతన అడ్డంకులు ఏర్పడటం, అలాగే మహిళల ఆర్థిక భాగస్వామ్యం, రాజకీయ ప్రాతినిధ్యం ఇంకా తక్కువగా ఉండడమే కారణాలు. మహిళలు, బాలికలు హింసను, లైంగిక దాడులను ఎదుర్కోవడం కూడా అనేక రంగాలలో మహిళల పురోగతిని నెమ్మది చేయడానికి కారణమవుతుంది. అందుకనే ఈ అడ్డంకులను దాటి చర్యలను వేగవంతం చేయడానికి ప్రపంచమంతటా కలిసి యాక్సిలరేట్ యాక్షన్ థీమ్ను నిర్వహించడం జరుగుతోంది. మరి ఈ మహిళా దినోత్సవానికి ఇంకా 2 రకాలైన ప్రత్యేకతలు ఉన్నాయి. అవేమిటంటే, మహిళా దినోత్సవం ఏటా మార్చి 8న జరుగుతోంది కదా. ఈ రోజున వివిధ రంగాలలో మహిళల సాధికారతను పెంపొందించడం, వారి కృషిని, విజయాలను కీర్తించడం, అభినందించడంతో పాటు లింగ సమానత్వంపై ప్రజల్లో అవగాహన కల్పించడం ముఖ్య ఉద్దేశాలుగా ఉన్నాయి. అయితే మొట్టమొదటిగా న్యూయార్క్ సిటీలో 1906లో 15,000 మంది మహిళలు తమ హక్కుల సాధన కోసం నిర్వహించిన మార్చ్ అంతర్జాతీయ మహిళా దినోత్సవానికి స్ఫూర్తిగా నిలిచింది. తరువాత 1960లో కోపెన్హగన్లో జరిగిన ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఆఫ్ వర్కింగ్ ఉమెన్ సమావేశంలో జర్మనీకి చెందిన క్లారా జెట్కిన్ ఉమెన్స్ డే అనే అంశాన్ని లేవనెత్తారు. ఆమె చేసిన ఈ సూచనను అన్ని దేశాల వారు ఏకగ్రీవంగా సమర్థించారు. మరుసటి ఏడాదే, అంటే 1911లోనే మొదటి మహిళా దినోత్సవాన్ని అనేక దేశాల్లో నిర్వహించడం కూడా జరిగింది. అయితే మరి మార్చి 8నే మహిళా దినోత్సవంగా ఎందుకు నిర్వహించుకుంటున్నామంటే, ఈ సంగతి జరిగింది రష్యన్ విప్లవం తరువాత. అదెలా అంటే, రష్యన్ విప్లవం సమయంలో 1917 మార్చి 8న దేశంలో శాంతిని నెలకొల్పడానికి, అందరికీ ఆహారాన్ని అందించడానికి పెట్రోగ్రాడ్ అనే నగరంలో వేలాది మంది మహిళలు ఉద్యమించారు. అలా నాటి నుండి ఆ ఉద్యమ స్ఫూర్తితో మార్చి 8నే మహిళల దినోత్సవంగా జరపాలని నిర్ణయించడం జరిగింది. తరువాత ఈ మహిళా దినోత్సవానికి
ఐక్యరాజ్య సమితి తన పూర్తి మద్దతును కొనసాగిస్తూ 1975లో ఈ కార్యక్రమాన్ని అధికారికంగా నిర్వహించడం మొదలుపెట్టింది. 1975 నుండి నేడు 2025కి 50 ఏళ్లు పూర్తయ్యాయి. ఆ విధంగా నేడు మన అంతర్జాతీయ మహిళా దినోత్సవం 50 ఏళ్లు పూర్తి చేసుకుందన్నమాట. అలాగే ఈ ఏడాది 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా యుఎన్ఓ యాక్సలరేట్ యాక్షన్ అనే థీమ్ను ప్రకటిస్తే మన భారత ప్రభుత్వం కూడా నారీ శక్తితో వికసిత భారత్ అనే థీమ్ని ప్రకటించి మహిళా దినోత్సవాన్ని జరుపుతోంది. అంతేకాక 1995లో బీజింగ్ వేదికగా ఎన్నో ప్రపంచ దేశాలు కలిసి మహిళల సాధికారత కోసం కార్యాచరణ ప్రణాళికను రూపొందించడం జరిగింది. చాలా దేశాలు ఈ ప్రణాళికను పాటించడం కూడా జరిగింది. అటువంటి బీజింగ్ డిక్లరేషన్కు నేటితో 30 సంవత్సరాలు పూర్తవుతున్నాయి. ఈ విధంగా నేటి మహిళా దినోత్సవం 2 ప్రత్యేకతలను కలిగి ఉంది. ఈ సంవత్సరం యాక్సలరేట్ యాక్షన్ అనే థీమ్కు 3 లక్ష్యాలు నిర్దేశింపబడ్డాయి. అవేమిటంటే లింగ సమానత్వం అత్యవసరత, ఎన్నాళ్లుగానో పోరాడుతున్న మహిళల సమాన హక్కులు, లింగ సమానత్వం అనేవి నేటికి కొంతవరకు సాధింపబడినా కొన్ని అసమానతలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. వీటిని పూర్తిగా తొలగించేలా వేగవంతమైన నిర్ణయాత్మక చర్యలు, మహిళలకు ప్రత్యేక విద్య, ఉపాధి, ఆరోగ్య సంరక్షణలు కల్పించాలి. ఇంకా మహిళల సాధికారతకై వనరులు, మద్దతు, అవకాశాలు అందించడంతో పాటు సమాజంపై మహిళలకు ప్రత్యేక అవకాశాలు కల్పించడంపై అవగాహనను కూడా పెంపొందించాలి. దీనికై సమిష్టి ప్రయత్నం, ప్రభుత్వాలు, సంస్థలు, వ్యక్తుల మధ్య సమన్వయంతో స్థిరమైన మార్పుని సృష్టించాలి. పక్కదారులు, వెనుకబడిన సమూహాల మహిళల అవసరాలు, అనుభవాల నుండి వినూత్న లక్ష్యాలను ఏర్పరచుకోవాలి. పురోగతిని లెక్కించి సమన్వయాన్ని సాధించాలి. ఇటీవల సంవత్సరాలలో కోవిడ్-19 మహమ్మారి వంటి సంఘటనలు మహిళలను అసమానంగా ప్రభావితం చేశాయి. ముఖ్యంగా ఉద్యోగ నష్టాలు, చెల్లించని సంరక్షణ భారాలు, గృహహింస పెరిగాయి. అందుకనే యాక్సలరేట్ యాక్షన్ థీమ్లో కోల్పోయిన భూమిని తిరిగి పొందేందుకు, మహమ్మారి అనంతర పునరుద్ధరణలో మహిళలు వెనుకబడిపోకుండా తక్షణ వేగవంతమైన చర్యలు తీసుకోవడమనే లక్ష్యంగా సాగుతోంది. ప్రతి ఒక్కరిని ఈ ఉద్యమంలో చైతన్యవంతంగా ముందుకు కదలాలని ప్రేరేపిస్తోంది. ఈరోజు మనం 50 వసంతాల అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా ప్రత్యేక థీమ్ యొక్క ఉద్దేశ్యం, లక్ష్యాలు ఏమిటో చూసాం కదండి. మరొక్కసారి ప్రేక్షకులకు మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం మగువా ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.